అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నిర్మల జిల్లా శాఖ ఆధ్వర్యంలో అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్మల్లోని బస్టాండ్ సమీపంలో గల నాగమాత దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఇక నేటి అమావాస్య అన్నప్రసాద వితరణ దాతగా మునికే సురేందర్ వ్యవహరించారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ శని అమావాస్య రోజున అన్నదానం చేయడం హిందూ సాంప్రదాయాలలో చాలా విశిష్టమైనదని, యాచకులకు సేవలకు అన్నదానం చేయడం భగవంతునికి సేవ చేయడం లాంటిదని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జాతీయ కార్యవర్గ సభ్యులు కోటగిరి నందకిషోర్, ఇక జిల్లా అధ్యక్షులు కోటగిరి గోపి, ప్రధాన కార్యదర్శి నాంపల్లి హరివర్మ, ఇక కోశాధికారి కందుల శేఖర్, ప్రచార కార్యదర్శి శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం గత 9 నెలలుగా కొనసాగుతూ ఉంది. హిందూ సాంప్రదాయంలో అన్నదానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అమావాస్య రోజు అన్నదానం చేయడం అంటే పెద్దలని మరొకసారి మనం స్మరించడమే. వారికి సేవ చేస్తే వాళ్ళ మానవ సేవే మాధవ సేవ అన్న పెద్దలు. యాచకులకు, సామాన్య మానవులకు మనం సేవ చేస్తే, అన్నదానం చేస్తే సాక్షాత్తు భగవంతుడికి సేవ చేసినట్టే అన్న విధానంతో ఇవాళ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అమావాస్య రోజు అన్నదానం చేసినట్లయితే మన పాపకర్మాలనేటువంటివి తొలగిపోయి పుణ్యాలు